ఏమరా నందు, ఎంతమంది పోలిన పటాయించి నీకురా కండలు పెంచుతున్నావు? ప్రేమించిన ఒక్క అమ్మాయినే పెళ్లి చేసుకున్న ఒక్క అమ్మాయినే రా బై. ఏడ దొరుకుతారా గసువంటి పోరీలు? అరే చూసుకో, అరే చూడు అవును కదా. హలో శివ, నీతో కొంచెం మాట్లాడాలి. మీ ఇంటి దాకా వచ్చాం మేము. తను రోడ్ సైడ్ వెళ్తున్నప్పుడు కానీ, షాప్కి వెళ్తున్నప్పుడు కానీ, టెంపుల్కి వెళ్తున్నప్పుడు కొంచెం ఏడ్పిస్తున్నాడు. సరే. అరే గిట్టు, ఐ లవ్ యూ. పోదాం పాయే. ఆగు. నువ్వంటే నాకు పిచ్చే. ప్రేమ అనేది చిన్న పదం అనుకుంటా. నీకెలా చెప్పను? నీ అందమో నీ ఆస్తో లేదా ఇంకేదో చూసి నేను నిన్ను ప్రేమించలేదు. నిన్ను కావాలనుకుంటున్నానంటే కాలేజ్ చితి వరకు నీతో ఉంటానన్నమాట. ఐ లవ్ యూ బంగారం. హాయ్ అగో, నిన్న చెప్పింది ఏం చేసినావు? ఇష్టం లేకుండానే బర్త్డేకి వచ్చిందా? చూడు, ఏంది? నీకోసం. మమ్మీ ఇచ్చింది నందు, నీకోసమే తీసుకొచ్చిన. నీకోసం ఏ కష్టం నన్ను ఆపలేదు. నీ నవ్వు చూడగానే నా ప్రపంచం తెరచున్నది. నీ నవ్వు చూడగానే ఉండదంత సంస్థానం. నందు, నందు లేరా? అబ్బా, నన్ను కలలో కూడా ఇడిచిపెట్టావాయే. ఇది కల కాదు, ఒకసారి లేచి చూడు. ఇంట్లో అందరు ఉన్నారే. మా అత్తమామ మీ అత్తమామ ఇంట్లో లేర్రా. అవునా? అయితే ఇవాళ మనకు పండగే. అబ్బా, డబల్ మీనింగా? సరే గాని టీ పెడతా, లేచి బ్రష్ చేయి. అను, ముద్దొస్తున్నావే. చా, పెట్టనివ్వచ్చు కదా ఏంది? ముద్దు. ఏదైనా పెళ్లి తర్వాతనే. ఇంకెన్ని రోజులే? కొన్ని రోజులేలే. అను, ఇవ్వచ్చుగానే ఒక చిన్న ముద్దు. నువ్వు ముందు బ్రష్ చేసుకోరాపో. ఛ, మర్చిపోయా, టెర్రస్ పైన బట్టలారేయాలి, అమ్మ చెప్పింది. అను, ఆకలైతుందే. ఇంటికి రా, పెడతా.
నువ్వు వండి పెట్టు, నేను తిని పెడతాలే. చా నువ్వు రైస్ పెట్టు, నేను వెజిటేబుల్స్ కట్ చేస్తా. నువ్వు మళ్ళీ హ్యాండ్ కట్ చేసుకుంటే ఎలా కన్నా? నీలో మళ్ళీ మా అమ్మని చూస్తున్నానే. ముందైతే తిను. ఉండిపోవచ్చు కదనే ఇలా నాతో లైఫ్ లాంగ్. నీకోటి చెప్పనా, అప్పుడైనా ఇప్పుడైనా నువ్వు నన్ను వదిలేసి పోవాలి తప్ప నేను ఎప్పుడు నిన్ను వదిలేసి పోను కన్నా. ఆ, 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 ఓకే డాడీ. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలనా? తప్పదురా, నాకు నీతో ఉండాలనుంది, కానీ ఏం చేద్దాం. హలో నందు, హాయ్ రాజీ. ఎలా ఉన్నావురా? బాగున్నా. ఏంటి సంగతులు? ఏం లేదే. ఏంట్రా నీ పిల్ల రాలేదా? నీకెలా తెలుసు? నాకు రగ్గడంతా చెప్పిండులే. అవునే. ఆన్లైన్లో వర్క్ చేస్తున్నావంట కదా, హైదరాబాద్లో జాబ్ కూడా ట్రై చేస్తున్నావంట కదా. సరే, ఎప్పుడొస్తావు మరి? చూద్దాంరా, టైం కూడా రావాలి కదా. హలో. హలో బంగారం, ఆ, నేను ఫ్రెండ్ గాని బర్త్డేకి వెళ్తున్నా. ఓకేరా, జాగ్రత్త. తాగుతావా మళ్ళీ? నేను తాగనని మాటిచ్చినా కదా బంగారం, తాగనులే. సరే, లవ్ యూ బంగారం. ఏంటే కాల్ చేసావు? అదేం లేదురా, ఇంటికొచ్చినా నిన్ను కలుద్దాము అనుకున్నా. కొన్ని రోజులు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండిపోతారా? సరే వస్తున్నారా? సరే రా. ఏంట్రా మస్తు కనబడుతున్నావు, లవ్లో ఉన్నావు కదా? లవ్లో ఉన్నావు కదా, అయినా నన్నెందుకు పట్టించుకుంటావులే. తను మాట్లాడతలేదు. పీడ వదిలింది. చిన్న గొడవైంది. సరే అలా బయటికి వెళ్ళేసొద్దాం దా, అయినా నువ్వు బాధలు ఉన్నావు కదా. అరే అది కాదు, తను ఇంకేం చెప్పకు గాని అలా బయటికి వెళ్దాం, మైండ్ కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది. పద. ఏందే, ఏం కావాలి? నువ్వంటే చిన్నప్పటి నుంచి చాలా పిచ్చిరా. మన కాలేజ్ టైం నుంచి ఎప్పుడైనా నన్ను అర్థం చేసుకున్నావా? ఇప్పుడు చెప్దామనుకున్నా గానీ అనుని లవ్ చేస్తున్నావు అంతే కదా. నిన్ను ఎప్పుడు వదిలేస్తుందో కూడా తెలీదు. ఆమె అసలు నీతో ఏం మాట్లాడుతూనే లేదు. అయినా కూడా నువ్వు తన కోసం ఆలోచిస్తున్నావు. అయినా నువ్వు నన్నెందుకు ప్రేమిస్తావులే. జాబ్ పోయింది, అదృష్టం అనేది నా జీవితంలోనూ లేదు. నాకున్న ప్రాబ్లమ్స్ ఎవరికి రాకూడదు. నేను ఒంటరి దాన్ని, మా నాన్నకు కూడా హెల్త్ బాగుండట్లేదు. ఏం కాదు, బాధపడకు. అంటే ఇష్టం రా నాకు. ఇంతవరకు జరిగిన దానికి సారీ. అరే నందు, నువ్వే గుర్తుకొస్తున్నావురా నాకు. మర్చిపోలేకపోతున్నారా నిన్ను. ఏమైందిరా? సరే ఒకసారి షాపింగ్ వెళ్దాంరా. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడుకుందాంరా. సరే, రెడీ అయి ఉండు, వెళ్దాం. సరే మరి, ఉంటా, బాయ్.
హలో నీకు ఒకటి చెప్పాలే. చెప్పవే. ఫోటో పెట్టాను చూడవే. సరే చూస్తా. ఏంటి నందు దీంతో ఉన్నాడా? నిజమా? హలో, నందు నీతో ఒకసారి మాట్లాడాలి, కలవచ్చా? ఏమైందిరా అలా ఉన్నావు? ఏం లేదు, నిన్నొకటి అడగాలి. అడుగు. లేదు, కలిసే అడగాలి. సరేలే, నేను పని మీద ఉన్నా, రేపు కలిసి మాట్లాడదాం. ఇంట్లో లేడని చెప్పి దీంతో ఉన్నాడా? అరే అను వచ్చిందేంటి? ఇదే నన్ను చేస్తున్న పని? లేదే, ఇప్పుడే వెళ్తున్నా, తను నన్ను కలవడానికి వచ్చింది. ఓహో, ఇద్దరు కలిసి ఏం పని చేస్తున్నారు? నిన్ను లవ్ చేసినందుకు నాకు చాలా బుద్ధి చెప్పినావు. నా ఫ్రెండ్ చెప్తే నమ్మలే గాని ఇప్పుడు నాకు బాగా బుద్ధి వచ్చింది. నువ్వు అనుకున్నట్టేం కాదులే. ఇగొద్దు, నాకేం చెప్పకు. మీ అమ్మ నాన్న నిన్ను చాలా బాగా పెంచారు. సరిగ్గా మాట్లాడు. అర్థమైంది, నువ్వు ఏ మాయలో పడి ఇలా చేస్తున్నావో చాలా బాగా అర్థమైంది. ప్రేమించినా కదరా, చివరికి నాకు మిగిలింది మోసమే. ఇక చాలు, లెట్స్ బ్రేకప్. ఎందుకంటే చెప్పలేను గాని, ఏమిటంటే మాట విప్పలేను గాని, నీ పైన పెంచుకున్న ప్రేమనే దాచలేను ఇంకెప్పటికీ. నీ నవ్వు చూడగానే పుండె గంగ సంస్థానమై, నీ చూపు చూస్తే జగమేమో కలగలిపి, తడి ప్రతిదీ నీతోనే పసుగుతూనే. నీ కోసం నా ప్రాణం కట్టేను సగం.